ఏమయ్య చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడే నువ్వు నువ్వు ఆటోలో మా 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 పొట్ట కొట్టావు నువ్వు. మేమేమో మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము. ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఊకదంపుడు ఉపన్యాసం చెప్పారు. డ్రైవర్లకు అది చేస్తాం, డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పారు అని చెప్పి వాళ్ళు తగులుకున్నారు. తగులుకుని వాళ్ళు రచ్చరచ్చ భిక్షాటన బొచ్చి పట్టుకుని అడుక్కోవటం, లేకపోతే చంద్రబాబుని తిడటం, చంద్రబాబుకి పాడి మోయటం, ఇట్లాంటివి రకరకాలుగా చేశారు. ఇక సావు వీళ్ళతో సావు లేదురా, ఏదో సస్తున్నావురా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు. ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటయ్యా అంటే 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి, 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఎంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు. నేనే తమ్ముళ్ళు నేనే మొదలుపెట్టా స్పీచ్ చెప్తున్నాడు నాకు ఒక గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఆయన ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. టీడీపీ వాళ్ళు మాత్రం కొయ్యని ఎలేస్తున్నారు. ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుపోయితే తక్కువ, చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు ఎరగొట్టేస్తున్నాడు. ఇక నుంచి ఆటో స్టాండ్లు అక్కర్లేదు తమ్ముళ్ళు, ఆటో స్టాండ్లు మీరు అసలు కూర్చో అక్కర్లా, మీరు ఇంటికాడ పడుకోండి. యాప్ పెడతాను, యాప్ పెడితే యాప్లో మీకు ఫోన్ వస్తుంది. మీరు లేచి గబాలను చొక్కా వేసుకుని పరిగెత్తుకుని ఆటో వెళ్ళి ఎక్కించుకెళ్ళిపోండి. మీకు బేరాలు అసలు మీకు అసలు ఖాళీ ఉండే పని లేదు అని చెప్పి మళ్ళీ ఆ మాట కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట, రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట. ఇదిగో నీకు బేరం ఉంది వెళ్ళిపో, నీకు బేరం ఉంది వెళ్ళిపో అని చెప్పని పంపించేస్తాడండి. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగ అన్నాడు. ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. అదే సినిమాలో బ్రహ్మానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మోకాళ్ళ కిందకి ఈ శీలమండల పైకి ప్యాంట్ వేసి ఆలి అడుక్కుంటాకు వచ్చే 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకెళ్ళాలంటాడు, లేదా రూపాయి వేసి. అట్టా ఉంది ఈ పండగ చేసుకో, అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ 15,000 రూపాయలు మీరు ఇచ్చేది 15,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? 2,90,000 మందికి. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టింది ఈ పథకం ఎప్పుడు మొదలుపెట్టారు? మీరు కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర చేస్తున్నప్పుడు 2017-18 సంవత్సరంలో, బహుశా ఇక్కడ 2017 మే 1 తారీఖు కానీ ఏప్రిల్ 30 తారీఖు కానీ ఇక్కడికి వచ్చారు ఆయన మచిలీపట్నం. వచ్చినప్పుడు బందర్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తట్టుకోలేకపోతున్నాం, ఈ సెల్ ఫోన్లో ఫోటో తీసి చంపేస్తున్నారు మమ్మల్ని, మేము భరించలేకపోతున్నాం, ఫిట్నెస్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, అన్నిటికీ ఇబ్బందిగా ఉందని చెప్పని కలిస్తే ఏం చేద్దాం, అసలు దీనికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి జగన్ గారు అడిగారు. అడిగితే అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు, సరే అందరికీ చేయటం అవుద్దో లేదో కానీ ఈ ఆటో బాగు చేసుకోవటం, ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం, ఆటో రిపేర్లు కానీ ఓనర్ కమ్ డ్రైవర్లకే మ్యాక్సిమం బాధలు ఉంటాయి. కాబట్టి అద్దెకి తెచ్చుకున్న వాళ్ళు ఎట్టాగో ఆ ఓనర్ ఎవడైతే అద్దెకి ఇస్తాడో ఆడే రిపేర్లు చేస్తాడు, ఆడే ఫిట్నెస్లు తెచ్చుకుంటాడు. కానీ మాకు మాత్రం అంటే సొంతంగా తోలుకుని మేమే కొనుక్కున్న వాళ్ళకైతే మాత్రం ఈ బాధలు ఉంటాయి. కాబట్టి మాకు 10,000 అన్న సంవత్సరానికి వేయండి సార్ అని అడిగారు. ఓకే తప్పకుండా అని చెప్పారు. అన్నీ రాసుకున్నారు ఆయన. ఇక్కడి నుంచి నడుచుకుంటా ఏలూరు వెళ్ళిన తర్వాత ఏలూరు బహిరంగ సభలో పాదయాత్రలో మే
బహుశా 7వ తారీఖు లోపో 10వ తారీఖు లోపో ఏలూరు వెళ్ళారు. ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో. ఏమని? సొంత ఆటో ఉన్నటువంటి, సొంతంగా ఆటోని నడుపుకుంటూ, అంటే కొనుక్కుని ఫైనాన్స్ మీదో బ్యాంకు మీదో కొనుక్కుని నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్ళు 5 బదులు 50,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఆదుకుంటాకి వేస్తాను. నేను ఇచ్చే దాంతో వాళ్ళేమి ఇవాళ చంద్రబాబు నాయుడు పండగ చేసుకునేదే ఉండదు. కాకపోతే ఎంతో కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఎంతో కొంత ఇతోధికంగా సాయపడదామని చెప్పి నా ప్రయత్నం అని చెప్పి ఆయన మాట్లాడారు. మాట్లాడి ఆయన 2019లో ఎన్నికయ్యారు. ఎన్నికైన సంవత్సరం వెంటనే 6 మాసాల్లోపే 2,36,000 మంది 2,36,900 చిల్లర మందికి ఎంతమందికో ఓనర్ కమ్ డ్రైవర్లకి ఆయన వేశారు. రెండో సంవత్సరం 2,40,000 చిల్లర 50,000 చిల్లర ఉంది. అలా 5వ సంవత్సరం వచ్చేప్పటికి 2,75,000 చిల్లర మందికి ఆయన ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లకి డబ్బులు వేయటం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు? 2023-24 ఎన్నికలకు వెళ్ళే ముందు సంవత్సరం, ఆ లాస్ట్ సంవత్సరం అంటే 5వ సంవత్సరం ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వేసింది 2,75,000 మందికి పైబడి 2,75,000 చిల్లర మందికి వేస్తే, నా ఫోన్ ఒకసారి తెచ్చిపెట్టినా సరే, హేమంత్ కూడా పంపించాను, ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పండి. 2,75,000 చిల్లర మంది పంపిస్తే ఈయన 2,90,000 మందికి, ఎంత సుమారుగా 14,000 మంది 2 ఏళ్లలో 2024 నుంచి ఇవాళ దాకా 14,000 మందికి అదనంగా ఇచ్చావు 2 ఏళ్లలో. 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిందేమో ఇంతవరకు ఎవడివ్వలేదు అంటాడు. నేను 15,000 ఇచ్చి అంటాడు. ఎందుకు ఇచ్చావు 15,000? ఎలక్షన్లో ఏం చెప్పావు? ఇది మీ మేనిఫెస్టో, ఇది మీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు. ఈ మేనిఫెస్టోలో 2024 మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో ఎన్నో పేజీలు? పేజీ నెంబర్ లేదు. ముందు మాట మొదటి పేజీ అయితే 1, 2, 3, 4వ పేజీ. 4వ పేజీలో ఏమొచ్చేసావా అంటే